ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తల్లిదండ్రుల్ని హింసించడము, వాళ్ళని కొట్టడము, అదే పిల్లోళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్తుంటే నచ్చకుండా రివర్స్లో తల్లిని కొట్టడము, లేకుంటే ఆస్తి కోసం తండ్రిని కొట్టడము, ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకని ఇలా అయిపోయిందో అర్థం కాదు. కానీ ఆ వీడియోస్ అన్నీ చూసేటప్పుడు ఈ యూట్యూబ్లో కానీ ఇంకా రీల్స్లో కానీ ఇలాంటివి చాలా వస్తూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. రీసెంట్గా ఫెస్టివల్ రోజు అనుకుంటా, ఉగాది రోజు ఎక్కడో కేరళలో అనుకుంటా, వాళ్ళ నాన్నని సడన్గా కూర్చొని ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన వచ్చి సడన్గా ఒక బాక్సింగ్ తెలిసినోడు కొడతాడు కదా, అట్లా కొడతా ఉన్నాడు. వచ్చి ముక్కుకి నోటికి అట్లే బాక్సింగ్ గుద్దుతారు కదా, సో అట్లా కొడతా ఉన్నారనమాట. అది చూసైతే నాకు చాలా బాధేసింది. ఇంకా ఆ రోజంతా మైండ్ అయితే పనిచేయలేదు. మా సిస్టర్ అయితే సెండ్ చేసింది అది. మా అక్కకు కూడా అలాగే ఉందన్నమాట. నాకు కూడా ఈరోజంతా దాన్ని చూసి అస్సలు ఏం పని చేయబుద్ధి కాలేదు, చాలా బాధేసింది అనిపించింది. కానీ మీకు చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా వీళ్ళని పెంచి పోషించి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటే లాస్ట్కి వాళ్ళు ఇలా చేస్తారని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. మనకే ఇలా ఉంటే అది అనుభవించే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది అనేది ఒక సెకండ్ అయితే ఎవరు ఆలోచించరో. అలా ఉండే పిల్లలు అందరూని కాదు, కొందరు ఎందుకో అలా మారిపోతున్నారు. సో ముందుకి ఇంకా ఎలా ఉంటుందో ఏమో, చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. ఇంకా ఈరోజైతే నేను డిన్నర్కి నైట్ పప్పు చేశాను. పప్పు చేసి ఇంకా మా ఆయనకైతే ఆమ్లెట్ వేస్తున్నాను. మా కోడి పెట్టిన గుడ్లు అనమాట అవి. సో బాగుంటుంది పప్పు కాంబినేషన్గా ఆమ్లెట్ బాగుంటుంది అనేసి అయితే వేశాను. ఆయనకి ఫీవర్ ఉంది కదా, సో నోటికి రుచిగా ఉంటుందనేసి చేశాను అనమాట. సో ఇది మెంతి పప్పు అనమాట, మెంతులు వేసి చేస్తారు ఆ పప్పు అనమాట. అది చాలా బాగుంటుంది టేస్ట్. ఏం లేదు, తిరుగుబాతు వేస్తాం కదా, అందులో ఆవాలు జీలకర్ర వేసే దాంట్లో మెంతులు కూడా కాస్త యాడ్ చేసుకుంటే అంతే సరిపోతుంది. సూపర్గా ఉంటుంది పప్పు టేస్ట్ అయితే. అంటే ఇది మామూలు పప్పు కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే మా పాప వాళ్ళ నాన్న తింటుంటే నీ నోరు తెరుస్తుంది. సో మా పాపకైతే పెడతా ఉన్నారు.